అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ సంచలన నిర్ణయాలు ఇవే అంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈఓ జె శ్యామలారావు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడుతుందని, తద్వారా శ్రీవారి దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని టీటీడీ ఈఓ శ్యామలారావు అన్నారు. ఇక తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ ఎవరు ఈఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ శ్యామలారావు శ్రీవారి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్తో లడ్డూను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని టీటీడీ ఈఓ శ్యామలారావు అన్నారు. ఇక గత కొన్నేళ్లుగా పలువురు దళారులు శ్రీవారి లడ్డూలను బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని ఈఓ శ్యామలారావు అన్నారు. ఇందులో భాగంగా దర్శనం టోకెన్లు లేని వారికి ఆధార్ కార్డుపై రోజువారీ 2 లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. అలాగే చాలా కాలంగా శ్రీవారి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులోనే టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికీ మేము పంపలేకపోయామని, ప్రస్తుతం పంపిస్తున్నామని, గత 4 రోజుల్లో దాదాపు 75,000 లడ్డూలు ఆ సమాచార కేంద్రాలకు పంపిస్తున్నామని, దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టీటీడీ ఈఓ శ్యామలారావు వివరించారు. ఇక తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు ₹50 ప్రాతిపదికన భక్తులు కోరినన్ని లడ్డూలు అంటే స్టాకు లభ్యత ఆధారంగా అందజేస్తున్నామని, దీనికి ఆధార్ కార్డు అవసరం లేదని టీటీడీ ఈఓ శ్యామలారావు వివరించారు. ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను అనుసరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీ ఈఓ శ్యామలారావు అన్నారు. ఇక గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టు పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నెయ్యి కల్తీనా కాదా అని తెలుసుకునేదానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఒక గ్యాస్ క్రోమోటోగ్రాఫ్ మరియు హెచ్పిఎల్సిని విరాళం అందించామని తెలిపారు. ఇక దీని ధర సుమారు 80 లక్షల వరకు ఉంటుందని, వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరుస్తామని టీటీడీ ఈఓ శ్యామలారావు వివరించారు. అన్నప్రసాదం నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రస్తుతం ముడి సరుకుల సేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, త్వరలోనే కమిటీ నివేదికను అందజేస్తుందని, అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల రుచిపై యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక 15 రోజుల్లో వస్తుందని, ఆ నివేదికను అనుసరించి తదుపరి చర్యలు చేపడతామని టీటీడీ ఈఓ శ్యామలారావు తెలిపారు. ఇక కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసే కౌంటర్లు, గాలిగోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈఓ శ్యామలారావు వివరించారు.